హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆందోళన చూస్తాం. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు సరిగా లేవు అనే అంశంపైన ఆయన ఆందోళన చేయడం చూస్తున్నాం. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించిన అంశంపైన కూడా వివాదం నడుస్తుంది. 6 గ్యారెంటీల అమలు సాధ్యం కాదు అంటూ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా తేల్చేశారంటూ వైసీపీ చెప్తోంది. చాలా పెద్ద ఎత్తున అప్పులు చేశారు, విధ్వంసం చేశారు, భయం వేస్తోంది 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంటోంది. హామీలను ఎగ్గొట్టడం కోసం ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది అనేది వైసీపీ చెప్తున్నమాట. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే సార్. ఏంటి ఈ మొత్తం ఎపిసోడ్లోకి వెళ్ళడానికంటే ముందు మీ పైన నారా లోకేష్ గారి ట్వీట్లు, తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ట్వీట్లు, మీరు అన్నా క్యాంటీన్ గురించి ఏదో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని, దానికి క్లారిఫికేషన్ ఇస్తారా? సార్, మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ అంటేనే టీడీపీ పార్టీకి గుండెల్లో దడబుడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. మేము ఏది మాట్లాడినా కూడా దానిలో పదార్థాలు, తప్పుడు అర్థాలు తీయడం తప్ప ఇంకొకటి కానే కాదు వారు చేస్తున్నటువంటి ప్రయత్నం. చాలా సంతోషం, లోకేష్ గారు స్పందించారు. కానీ స్పందించినటువంటి సమస్యను కానీ చూస్తే ఒక అబద్ధం మీద స్పందించారు, ఒక అసత్యం మీద స్పందించారు, ఒక తప్పుడు ప్రచారం మీద స్పందించారు. నేను మాట్లాడినటువంటి మాట, అయా ఈ రాష్ట్రంలో 1,67,00,000 కుటుంబాలుంటే దానిలో 1,40,00,000 కుటుంబాలకి మా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరింది. అంటే ఈ రాష్ట్రంలో 1,40,00,000 మంది కుటుంబాలు ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాల మీద ఆధారపడి ఉన్నాయి. మరి ఈ పథకాలన్నింటినీ మీరు ఆపివేసి ఓటాన్ బడ్జెట్ అని పెడుతూ పథకాల నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు ఎలక్షన్ సమయంలో 2 నెలలు, మీరు వచ్చిన ఈ 2 నెలల సమయం 4 నెలల నుంచి పథకాలు అందక అల్లాడిపోతున్నారు. పేదవాళ్ళు ఆకలి కేకలతోటి అలమటిస్తున్నారు. వారికి పథకాలు ఇచ్చి ఆదుకోండి అంటే మీరు ఇచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి బడ్జెట్ ప్రసంగం గవర్నర్ గారికి ఇచ్చినటువంటి దానిలో ఈ పథకాలు ఊసే ఎత్తకుండా, ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ 5 సంవత్సరాలు చెప్పకుండా, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రం యొక్క పురోగతికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పకుండా 5 రూపాయలకు భోజనం పేదవాడికి ఇవ్వడమే గొప్పలాగా, అది కూడా ఒక భిక్షగాడికి వేసినట్టుగా ఎదురు చూస్తూ భోజనం కోసం నిలబడి ఆ రోడ్డు మీద ఉండి కుటుంబం అంతా వచ్చేసి తినలేదు కదా. అలా కాకుండా ఒక కుటుంబం అంటే గౌరవంగా మీరిచ్చే పథకం సరైన పద్ధతిలో ఇస్తే కుటుంబంతో కూర్చొని గౌరవంగా భోజనం చేస్తారు కదా. పేదవాడిని ఒక భిక్షగాడిలాగా చూడొద్దు అని నేను మాట్లాడి నేను ప్రెస్ మీట్ పెట్టాను. గౌరవంగా ఇంట్లో కూర్చొని భోజనం చేసే పరిస్థితి ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాం. రోడ్డు మీదకి తేవద్దు అని. నిజంగా మీరు ఆలోచించండి సార్, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ పేదవాడిని రోడ్డు మీద పెట్టి ఈ రోజుకు కూడా భోజనం పెట్టించాలి అని అనుకుంటున్నాడంటే పేదవాడిని పేదవాడిగానే ఉంచాలనుకుంటున్నాడు కదా. పేదవాడి యొక్క బతుకు పిడికెడు భోజనం కోసం రోడ్డు మీద నిలబెట్టడమే వీరి యొక్క పరిపాలన అంటే, పేదవాడిని ఆ విధంగా ఆదుకోవడమే గొప్ప ప్రభుత్వం అంటే వీరు ఎలా కీతాగా చూస్తున్నారు ప్రజల్ని ఒకసారి అర్థం చేసుకో. కానీ కడుపు నింపడం అయితే అవసరంగా, ఖచ్చితంగా ఎలా నింపాలి? ఎలా నింపాలి? మీరో నేనో భోజనం పెట్టడం అంటే ఉచితంగానో 5 రూపాయలకో అది ఒక గొప్ప విషయం అవ్వచ్చు కంటిన్యూగా. అలా కాకుండా ప్రభుత్వం పెట్టడం గొప్పే ఉంది. ప్రభుత్వం అంటే ప్రజల యొక్క డబ్బుతో నడిచేటటువంటి ఒక వ్యవస్థ. ప్రజల యొక్క డబ్బుని ప్రజల కోసం ఖర్చు పెట్టడం గొప్పేం కాదే. దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకి వారి అకౌంట్లలోకి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ద్వారా అందించారు. మరి అందుకున్నటువంటి ప్రజలు బ్రహ్మాండంగా వారి యొక్క జీవితాలని మెరుగైనటువంటి విధంగా లీడ్ చేశారు ఈ 5 సంవత్సరాలు. ఎక్కడా మీకు ఆకలి కేకలు వినపడలేదు, ఆకలితో అలమటించినటువంటి కుటుంబాలు కనపడలేదు. ఇవాళ మీరు పథకాలు ఎగ్గొట్టాలి కాబట్టి పథకాలకి డబ్బు ఇవ్వలేదని చేతులు ఎత్తేస్తూ ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేక ఉన్నటువంటి 7,000 కోట్లు అకౌంట్లో ఉన్నా కూడా 14,200 కోట్లు అప్పు చేసి ఇచ్చింది ఒకటే పథకం, పెన్షన్లు. దానికి 4,000 కోట్లు అయితే సరిపోతుంది. ఆల్రెడీ 7,000 కోట్లు
అకౌంట్లో ఉంది మా ప్రభుత్వం దిగిపోయేటప్పటికి. మరి 14,200 కోట్లు డ్రా చేసినటువంటి ఈ ప్రభుత్వం 9,000 కోట్లు ఆల్రెడీ ఆర్బీఐ నుంచి డ్రా చేసింది. క్యాబినెట్ యొక్క పర్మిషన్ దాదాపు 5,200 కోట్లకి పర్మిషన్ తీసుకుంది, ఆమోదం తీసుకుంది. నిన్న మళ్ళీ 3,000 కోట్లు తీసుకుంది, 3,000 కోట్లు మళ్ళీ తీసుకుంది. అంటే 12,000 కోట్లు ఆల్రెడీ డ్రా చేసిన తర్వాత కూడా అదంతా ప్రజలకు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు అన్ని ఈ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికీ నిధులు ఇస్తే జనాలు రోడ్డు మీదకి వచ్చి భోజనం చేసే పరిస్థితి ఉండదా? యాజ్ ఫర్ యూ ఎందుకుంటుంది? రెండవది, చాలా మంది నన్ను ట్రోల్ చేస్తూ కూడా వీడియోలు చేశారు. ఎవరు కూడా దీన్ని ఖండించలేకపోయారు. నేను అడుగుతున్నా, ఈ ట్రోల్ చేసినటువంటి ఒక్క వ్యక్తి అయినా 5 రూపాయల భోజనం దగ్గర వచ్చి కుటుంబాన్ని నిలబెట్టి భోజనం చేసుకొని తీసుకెళ్లేటటువంటి వ్యక్తి ఉంటే వారు ఫోటోగ్రాఫ్స్ పంపించవచ్చుగా. అది పక్కన పెట్టండి. ఇవాళ మొదలైంది, అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాకముందే ఎందుకు మీరు భుజాలతో తోడుకుంటున్నారు? ఎందుకు మీరు గవర్నర్ గారి ప్రసంగంలో దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? ఎందుకంటే పిచ్చెట్ల కూడా అంటే ప్రచారం కోసం, పేదవాడిని ఏదో ఆదుకుంటున్నాం అనేటటువంటి ప్రచారం చేసుకోవటంలో, ఆ పిచ్చిలో బతికేయటం కోసం. లేకపోతే మీరు పథకాలు ఇవ్వాలి, మీరు ఇచ్చిన మాటే కదా. ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు ఏంటో, ఈ రాష్ట్రం యొక్క అప్పుల పరిస్థితి ఏందో, ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారికి తెలియదా? కాగిచ్చేటటువంటి నివేదికలు చదవలేదా? ఆర్బీఐ ఇచ్చేటటువంటి నివేదికలు చూడలేదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నివేదికలు తెలుసుకోలేదా? తెలుసుకోకుండానే 6 హామీలు అని చెప్పేసి ఇచ్చి సూపర్ 6 తోటి సూపర్ షాక్స్ ప్రజలకు ఇస్తూ, ఏ గొంతైనా వ్యతిరేకిస్తూ మాట్లాడితే ఆ గొంతును నొక్కి వేసేటటువంటి ప్రయత్నం. ఓకే, సో మీ పేరు జరుగుతుంది కూడా అటువంటిదేనా? అటువంటి దాడే. లేకపోతే నేను అడుగుతున్నాను లోకేష్ గారిని, 7 నెలలు ఓటాన్ బడ్జెట్ ఏ ప్రభుత్వం అయినా ఇప్పటి వరకు ఈ భారతదేశ చరిత్రలో ప్రవేశపెట్టి అమలు పరిచినటువంటి ప్రభుత్వం ఉందా? ఓటాన్ బడ్జెట్ అని అదే బడ్జెటే కదా, ఏం తేడా ఉంటుంది? ఎందుకు మీరు చాలా తేడా ఉంటుంది. డైరెక్ట్ బడ్జెట్ అయితే, ఫుల్ బడ్జెట్ అయితే వీరు చేస్తున్నటువంటి అప్పుల మీద క్లారిటీ ఇవ్వాలి. ప్రచారంలో వీళ్ళు 14 లక్షల కోట్లు అన్నారు. మళ్ళీ దాన్ని గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చినప్పటికీ 10 లక్షల కోట్లు కుదించేశారు. 4 లక్షల కోట్లు ఏమైపోయాయి? అంటే మీరు అబద్ధం కదా ప్రచారం చేసింది. నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, మా అధ్యక్షులు వారు చాలా క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పారు. కాకి లెక్కలు చెప్పట్లా వీళ్ళలాగా, కాగ్ లెక్కలు చెప్పాడు. కాగ్ ఇచ్చినటువంటి నివేదికలు చూపిస్తూ దానిలో ఉన్నటువంటి అంశాలను మాట్లాడాడు. కాగ్ నివేదికలు ఏముంది సార్? 1,18,000 కోట్ల అప్పుతోటి మొదలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని అప్పులు కలిపి 4,18,000 కోట్లతోటి దిగిపోయారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసినటువంటి అప్పులన్నీ కలుపుకొని 7,98,00 కోట్లో ఏదో సబ్జెక్ట్ టు కరెక్షన్ 8 లక్షల కోట్ల లోపల అన్ని అప్పులు కలిపి, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు టెన్యూర్ అన్ని అప్పులు కలిపి ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? నిర్మలా సీతారామన్ గారు డైరెక్ట్గా అప్పులు 4,70,000 కోట్లు, 447 అది చెప్పారు. 4,70,000 కోట్లు ఏదో ఉంది, అది సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే దాదాపుగా 4.5 లక్షల కోట్లే అని చెప్పింది. తర్వాత గ్యారెంటీల కింద ఇచ్చినటువంటి అప్పులు, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు, పవర్ గ్రిడ్స్కి సంబంధించినటువంటి సంస్థలు తెచ్చినవి అన్నీ కూడా కలుపుకుంటే దాదాపు 8 లక్షల కోట్ల లోపలే. మరి 10 లక్షల కోట్లు ఎక్కడుంది అప్పు? దీనికి సంబంధించి సమాధానం చెప్పాలి. వారి దగ్గర సమాధానం లేదు. రెండవది కూడా వారిచ్చినటువంటి పథకాలకు సంబంధించి ఎలా వాళ్ళు ఇవ్వబోతున్నారో, దానికి కేటాయింపులు ఎలా చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. బడ్జెట్ పెడితే, ఫుల్ బడ్జెట్ పెడితే. ఇప్పుడైతే తప్పించుకోవచ్చు కదా, ఇస్తారో ఇవ్వరో తెలియదు. లోకేష్ గారు అయితే ఏకంగా శాసనసభలోనే చెప్తున్నారు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక కరెక్ట్ అయిన విధానంతో ఇస్తామని చెప్తున్నారు. అంటే ఈ సంవత్సరం ఎగ్గొడుతున్నాం, పంగనామాలు పెడుతున్నామనే కదా వారు చెప్తుంది. అదే అది అర్లేదు కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి నిపుణులతో మాట్లాడి, ఎక్స్పర్ట్స్తో మాట్లాడి రూట్ మ్యాప్ ఇస్తారంట దానికి సంబంధించి. అంటే నిపుణులతోటి మాట్లాడకుండానే మీరు పథకం యొక్క అనౌన్స్మెంట్ చేశారా?
ఎలా చెయ్యాలో తెలియకుండానే సంపద సృష్టిస్తామని చెప్పారా? మీరు సృష్టించినటువంటి సంపద ఏది? సమాధానం చెప్పాల్సినటువంటి అంశం ఉంది. కానీ వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగిపోయింది. ఈ రాష్ట్రం పరిస్థితి చూస్తే భయం వేస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రిగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. అదే సార్, వైట్ పేపర్ అనేటటువంటి పేరుతోటి, శ్వేతపత్రాల పేరుతోటి వైట్ పేపర్ అని మాట్లాడుతూ అసత్యాలు, అబద్ధాలు, తప్పించుకునేటటువంటి ప్రయత్నాలు, తప్పుడు పత్రాలను ప్రచురిస్తాం, వారు మాట్లాడడం, దాన్నే పదే పదే ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. మేమేమంటామంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ఆడిట్ చేసేటటువంటి ఒక సంస్థ ఉంది, దానికి సంబంధించినటువంటి పేపర్ తీసుకొచ్చి ప్రజలకు అందించండి. మీకున్నటువంటి జేబు సంస్థలైన మీడియా వ్యవస్థలు ఉన్నాయి కదా, వాటి ద్వారా ప్రచారం చేయించండి. మీరు చేసినటువంటి అప్పు ఎంత, మీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి ఉన్నటువంటి అప్పు ఎంత, ఆ రోజు ప్రజల యొక్క తలసరి ఆదాయం ఎంత, ఆ రోజు జిఎస్డిపిలో మన వాటా ఎంత, దేశంలో ఉన్నటువంటి జిఎస్డిపిలో మన వాటా ఎంత, ఆ రోజు పారిశ్రామిక విధానం ద్వారా మీరు తెచ్చినటువంటి పరిశ్రమలు ఎన్ని, మా ప్రభుత్వంలో మేము తెచ్చినటువంటి పరిశ్రమలు ఎన్ని, పరిశ్రమల యొక్క గ్రోత్ రేటు మీ యొక్క ప్రభుత్వంలో ఎంత, మా ప్రభుత్వంలో ఎంత, ఆ డేటాతోటి మాట్లాడండి సార్. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకంటే పట్టుబడతారు కాబట్టి, ఎందుకంటే తప్పుడు ప్రచారం చేశారు అని ప్రజలు తెలుసుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళు చెప్తుంది కరెక్ట్ డేటా కదా, అసెంబ్లీ కంప్లీట్ అబద్ధాలు, చెప్పిన డేటా, మైనింగ్ గురించి చెప్పిన డేటా, మద్యం గురించి చెప్పిన డేటా, ఇవన్నీ తప్ప? 100% తప్పు, 100% తప్పు. మైనింగ్కి సంబంధించి కూడా మనం మాట్లాడడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద వారు చేసినటువంటి వ్యాఖ్యల మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వారు మాట్లాడారు. గనుల శాఖకు సంబంధించి కూడా ఏపీఎండిసికి చంద్రబాబు నాయుడు గారి సమయంలో వారు దిగిపోయేటప్పటికి ఆదాయం వచ్చేసి ఏపీఎండిసికి 2210 కోట్లు సంవత్సరానికి ఆదాయం. అదే మా ప్రభుత్వం దిగిపోయిన కాలానికి 23-24కి 4000 కోట్లు. పెరిగిందా తగ్గిందా సార్? 1800 కోట్లు పెరిగింది. పెరిగితే దోపిడీ ఎలా అనేది మీ పాయింట్. ఎలా వస్తుంది దోపిడీ? కానీ శాండ్ ద్వారా సింపుల్ సార్, శాండే దీనికి ఎగ్జాంపుల్. ఉచితం అన్నారు, ఇవాళ ఉచితంగా ఎక్కడా శాండ్ దొరకనటువంటి పరిస్థితి. 765 కోట్ల రూపాయల డబ్బుని ప్రభుత్వ ఖాతాలోకి జమ చేసినటువంటి ప్రభుత్వం మాది. ఇవాళ రూపాయి ఖజానాకి రాదు, శాండ్ మాత్రం విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది. అంటే మైనింగ్కి డబ్బు వస్తుందా, డబ్బు పోతుందా? చంద్రబాబు నాయుడు గారి కాలంలో కూడా అదే జరిగింది. 100 కోట్ల గ్రీన్ ట్రిబ్యునల్ పెనాల్టీ వేసింది ఇసుక మీద. అంటే అంత విచ్చలవిడితనంగా ఇసుకను దోచేశారు. అప్పుడు వచ్చినటువంటి ఆదాయం 2200 కోట్లు అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయం 4000 కోట్లు. దోపిడీ ఎలా జరిగింది, ఎవరి దగ్గర జరిగింది? సో అన్ని అబద్ధాలతో కూడిన పత్రాలు కంప్లీట్ గా వారు చెప్తున్నటువంటి ప్రతి దానికి కూడా కేటగారికల్ గా కాగ్ రిపోర్టులు చూపిస్తూ, ఆర్బీఐ గణాంకాలు చూపిస్తూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పారు ప్రెస్ మీట్ లో. కానీ కేవలం దాన్ని ఎవరన్నా ఖండించారా? నిజంగా అది అబద్ధం అయితే ఖండించాలి కదా. ఖండించారా ఎవరన్నా? ఎవరైనా దాన్ని ఛాలెంజ్ ని స్వీకరించారా? తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. తెలుగుదేశం పార్టీ అవన్నీ కాకి లెక్కలు అంటుంది, ఇంకా భ్రమంలో ఉండదు. ప్రభుత్వం ఖండించాలి కదా, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఖండించాలి కదా, లెక్కలు బయట పెట్టాలి కదా. అసెంబ్లీలో శ్వేతపత్రాలు అన్ని అసెంబ్లీలో పెట్టారు అంటే ఎన్డీఏ కూటమిగా పెట్టినట్టే కదా. దాంట్లో భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రభుత్వం పెట్టిన శ్వేతపత్రాలే కదా అవి. కరెక్ట్, 100% రైట్. నేనేమంటున్నానంటే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు, మరి ఆవిడ చెప్పింది తప్పు అయితే ఖండించమనండి ఆవిడ మాటల్ని. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్పుల్ని కేంద్ర ఆర్థిక మంత్రి గారు చెప్తే అది కాదు అని వీరు మాట్లాడుతున్నారంటే వారి మాటలను ఖండించమనండి. ఓన్లీ ఎఫ్ఆర్బిఎం ద్వారా తెచ్చిన రుణాల గురించి చెప్తున్నారు. అవి కాకుండా కూడా 2,10,000 కోట్లే కదా. కార్పొరేషన్ అవి కాకుండా 2,10,000 కోట్లే కదా. అవి కాకుండా 2,10,000 కోట్లు ఏది చూసుకున్నా కానీ 7.5 లక్షల కోట్ల కంటే తక్కువే కదా. ఎలా పెరిగింది? దానికి సంబంధించినటువంటి డేటాని బయట పెట్టమని అడుగుతున్నాం. సో చంద్రబాబు నాయుడు గారి భయంలో 100% వారిది చాలా సింపుల్గా వారి ఆలోచన విధానం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే పథకాలు ఇవ్వకుండా ఎగ్గొట్టాలి, పథకాలు ఎగ్గొట్టేటటువంటి దానికి ఒక రూట్ మ్యాప్ వేసుకోవాలి. ఈ రూట్ మ్యాప్ ఏంటి అంటే పథకాలు ఇవ్వకపోవడానికి కారణం ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పటం,
పథకం ఇవ్వలేకపోయినా కూడా ప్రజల మధ్యలో వ్యతిరేకత రాకుండా చూసుకోవాలనేటటువంటి భావన, ఈ వచ్చేటటువంటి ప్రతి దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలనేటటువంటి ప్రయత్నం. దీనికి సంబంధించి ఒక క్లియర్ రూట్ మ్యాప్ వేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. అవును సార్, వాళ్ళు రూట్ మ్యాప్ వేశారు, అబద్ధాలతో రూట్ మ్యాప్ వేశారు, ఎగ్గొట్టడానికి రూట్ మ్యాప్ వేశారు, అవన్నీ అసెంబ్లీలో చెప్తున్నారు. మీరు అసెంబ్లీకి వెళ్ళి అవన్నీ తప్పని చెప్పొచ్చు కదా. అసెంబ్లీ ఖచ్చితంగా వెళ్తాం. ఎప్పుడు వెళ్తున్నారు? ఎందుకు వెళ్ళలేదు? ఖచ్చితంగా ఈ సెషన్లో వెళ్తాం చెప్పిన తర్వాత. సార్, ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారినే అడుగుతున్నాను. సార్, ఈ దేశంలోనే ఏ రాష్ట్రం చెయ్యని విధంగా ఓటాన్ బడ్జెట్ 7 నెలలు ఎందుకు పెట్టబోతున్నారు? ఓటాన్ బడ్జెట్ మీద చర్చ ఏముంటుంది? చర్చ పెట్టాల్సింది ఎలా? మీరు బడ్జెట్, ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టండి. మీరు 100 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టి వెళ్ళిపోతే, మేము వచ్చినటువంటి ఒక్క నెలలో ఫుల్ బడ్జెట్ ఇచ్చాం కదా, 2,27,000 కోట్ల రూపాయలతోటి ఫుల్ బడ్జెట్ మేము ఇచ్చాం, అమలు పరిచాం. ఎక్కడా ఏ రోజు ఏ పథకాన్ని, ఏ యొక్క ప్రభుత్వ ఉద్యోగి జీతాన్ని ఆపకుండా 5 సంవత్సరాలు మేము పరిపాలన చేశాం కదా. మీకు ఎందుకు ఇంత భయం? మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎక్కడికి పోయింది? మీ సీనియారిటీ ఏది? మీ అనుభవం ఏమైంది? మీరు ఒక బడ్జెట్నే ప్రవేశపెట్టలేనటువంటి స్థితిలో మీరుంటే మీరు పరిపాలన ఏం చేయగలుగుతారు? ఆర్థిక రంగం అతలాకుతలం అయిపోయింది అంటున్నారు. ఎలా అయిపోయిందంటే చెప్పలేరు. మళ్ళీ అదే విధానాలను మీరు కంటిన్యూ చేస్తున్నారు. మద్యం పాలసీ మేము ఏదైతే అమలు పరిచామో అదే పాలసీని ఇవాళ మీరు తప్పుడు లెక్కలు చెప్పి, అబద్ధాలు చెప్పి, అప్పుల మీద తప్పుడు పత్రాలని మీరు రిలీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలే వాటిని ఖండిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి గారే ఖండించారు. దీనికి సంబంధించి పూర్తి డేటా తోటి మా అధ్యక్షుల వారు మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బుగ్గన గారి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు చెప్పారు, ఎస్ దానిలో తప్పు ఉంటే మీరు వారి మీద చర్యలు తీసుకోండి, ఎలా తప్పు ఉందో మాట్లాడండి, ఏ విధంగా మీరు దాన్ని సమర్థించుకుంటారో చెప్పండి కదా. మద్యం గురించి మీరు మాట్లాడారు. మద్యం ఇప్పుడు కొత్త మద్యం పాలసీ తీసుకురావాలంటే కూడా మీరు ఆల్రెడీ ఈ పాలసీ కంప్లీట్ అయ్యే వరకు పాత మద్యం అంతా కొనిపెట్టారంట. దాని వెళ్ళి పక్కన పడేయలేరు. ప్రభుత్వ ఖజానాకంతా మళ్ళీ బొక్క కదా, డబ్బులు ఖర్చు, అబద్ధాలు, అవే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. బై డిఫాల్ట్ అవి మేము కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనేది టీడీపీ సర్కార్ చెప్తున్నమాట. అలాంటప్పుడు మీరు ఎందుకు హామీ ఇచ్చారంటున్నాం? ఇదంతా ముందు నుంచి మీకు తెలుసు కదా. 5 సంవత్సరాల నుంచి మీరు మాట్లాడింది ఇదే కదా. మీకు తెలియదు, మీరు మాట్లాడలేదు, ఆ అంశం గురించి మీకు ప్రస్తావన రాలేదు, ఆ అంశం మీ దృష్టిలో అసలు లేదు అనుకోండి, మనం దాన్ని సమర్థించుకుంటాం. లేదా వారు తప్పించుకునే ప్రయత్నం చేసినా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. మీరు మాట్లాడిందే కల్తీ మద్యం అన్నారు, మద్యంలో డిజిటల్ పేమెంట్లు లేవంటున్నారు, మద్యాన్ని దోపిడీ చేశారంటున్నారు, మద్యం పాలసీ తప్పన్నారు, ప్రాణాంతకమైనటువంటి దానిలో విషం అవశేషాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇవన్నీ అన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు 14 డిస్టిలరీస్కి పర్మిషన్ ఇచ్చింది ఆయనే. ఒక్క డిస్టిలరీని కూడా ఆయన ఎప్పుడు కూడా క్యాన్సిల్ చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు కదా, నేను జగన్ లేకపోయినా ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి, ఎవరు ఆపలేరు అని. అట్లే మీరు మద్యం పాలసీని కూడా ఆపకుండా చేసి పెట్టిపోయారంట. అదే సార్, చేత కానటువంటి ప్రభుత్వం, చెయ్యలేనటువంటి ప్రభుత్వం తప్పించుకునేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇవన్నీ మాట్లాడుతుంది. నేను చాలా సూటిగా మాట్లాడుతున్నాను. మద్యం మీరేం చేయలేనప్పుడు దాని మీద హామీ ఎందుకు ఇచ్చారు? 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు వారికి ఇస్తానని మీరు హామీ ఇచ్చారు. అలాగే పేదలకి, ప్రతి ఒక్క స్కూల్కి పోయే విద్యార్థికి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మకి వందనం కింద, తల్లికి వందనం కింద మీరు 15,000 ఇస్తానన్నారు. రైతులకి 20,000 రూపాయలు ఇస్తానన్నారు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు. మీరు ఇచ్చినటువంటి పథకాలు కదా ఇవన్నీ. వీటికి ఒక రూట్ మ్యాప్, సంపద సృష్టి, దీనికి సంబంధించినటువంటి మీకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటే మీరు ఇచ్చి ఉండాలి కదా హామీలు. గతంలో మీరు 600 హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర మీది. అయినా కానీ మీరు ప్రజలు ఇస్తారని నమ్మారు, ప్రజలు మీకు ఓటేశారు, మీరు ప్రజల్ని నమ్మించారు. ఇవాళ మీకు పథకం ఇవ్వమని అడుగుతున్నాం. మేమేం కొత్త పథకం ఇవ్వమని అడగట్లా. మీరు సూపర్ 6 ఇచ్చారు, సూపర్ 6 మాత్రం ఇవ్వమంటున్నాం. దానిలో అది ఉంది, ఇది ఉంది, ఇది తప్పు, అది ధ్వంసం జరిగింది, ఇవన్నీ కాకమ్మ కబుర్లు ఎందుకు, కళ్ళబోలి కబుర్లు ఎందుకు? అమలు చేయలేక చెప్తున్న మాటలేనా? అంతే కదా. ఓకే. దీనిలో మద్యంకి సంబంధించి సార్ అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం, మళ్ళీ కూడా మాట్లాడుతున్నాం ఈ వేదికగా కూడా. ఈ రాష్ట్రంలో 21 డిస్టిలరీస్ ఉన్నాయి. ఈ 21 డిస్టిలరీస్లో మీ ప్రభుత్వంలో
మీ హయాంలో ఇచ్చినటువంటి 14 సంస్థలు ఉన్నాయి. వాటిని ఏం చేయబోతున్నారు? మీరేవైతే బూమ్ బూమ్ అని బియర్ అన్నారో, ప్రెసిడెంట్ మెడల్ అన్నారో, పవర్ స్టార్ అన్నారో, ఇవన్నీ కూడా మీ పర్మిషన్ ఇచ్చినటువంటి డిస్టిలరీస్ లో వచ్చినటువంటి కంపెనీస్. వీటిని రద్దు చేయబోతున్నారా? రద్దు చేయబోతే దానికి సంబంధించిన శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయట్లా? దానికి సంబంధించినటువంటి విధి విధానాలను ఎందుకు ఖరారు చేయట్లా? 2 నెలల సమయం సరిపోవట్లేదా? హోంశాఖ పని చేస్తుందా? హోంశాఖలో హోంమంత్రిగా ఉన్నటువంటి అనితమ్మ గారు వారు పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నటువంటి అంశాలను కూడా ఒకసారి గమనించండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్ల మీద, అఘాయిత్యాల మీద, హత్యల మీద, మారణకాండం మీద మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం కోసమో లేదా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తిట్టడం కోసమో వారికి పదవి ఇచ్చారా? ఆవిడతో తిట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అడుగుతున్న చాలా వ్యాలిడ్ క్వశ్చన్ కి వైసీపీ నుంచి ఆన్సర్ లేదు ఇప్పటి వరకు. ఏంటది? జగన్మోహన్ రెడ్డి అంత వ్యాలిడ్ క్వశ్చన్ కూడా అడిగింది ఆవిడ. లెట్ మీ సే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు జైల్లో పెట్టకూడదు? 34 మందిని హత్య చేశారని చెప్పారు. 34 మంది పేర్లు ఇవ్వండి అని అడుగుతున్నారు ఆవిడ. ఆవిడ తెప్పించుకోలేదా? మీరు చెప్తున్నారు కదా 34 మంది హత్య చేశారని. అంటే వాళ్ళ దగ్గర వ్యవస్థ లేదా? వాళ్ళు 4 అని చెప్తున్నారు, మీరు 34. మొత్తం కంప్లీట్ స్లైడ్స్ తో సహా నా దగ్గర కూడా ఒక పెద్ద బుక్ ఉంది. నేను ఇస్తాను మీకు. తెప్పించినా ఇప్పుడు 34 మంది నాకు సమయం ఇవ్వండి, ఇప్పుడే తెప్పిస్తాను. ఎక్కడెక్కడ ఎన్ని అల్లర్లు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని చోట్ల 34 జరిగినాయి అనేది వాళ్ళు ఫర్మ్ గా చెప్తున్నమాట. అసెంబ్లీలో చెప్తున్నమాట. 4 చనిపోయారు, అందులో 3 టీడీపీ వాళ్ళు చనిపోయారు, అంటే ఒక వైసీపీ కార్యకర్త చనిపోయారు. అదే సార్, నా దగ్గర బుక్ ఉంది. ఈ రాష్ట్రంలో అనేక మీడియా వ్యవస్థలు ప్రసారం చేసినటువంటి వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. రోజుకు ఒక దమనకాండ జరుగుతుంది. విశాఖపట్నంలో జరిగినటువంటి హత్య ఎలా జరిగిందో పేపర్లో వచ్చింది. ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి అల్లర్లకు సంబంధించిన డేటా మా దగ్గర ఉంది, మేము ఇస్తాము. దాన్ని పట్టుకొని ఆవిడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సింపుల్ క్వశ్చన్ అనితమ్మ గారికి. తల్లి, 14 రోజులు అయిపోయింది ఒక శవం కనపడకుండా. చిన్న బిడ్డ మీద మారణకాండ చేసి, అమ్మాయి మీద అత్యాచారం చేసి, ముక్కలు ముక్కలుగా నరికి, ఆ అమ్మాయిని ఎక్కడ వేశారో కనిపెట్టని పరిస్థితిలో మీరున్నది వాస్తవమా కాదా? మీ కస్టడీలో ఆ నిందితులు ఉన్నది వాస్తవమా కాదా? మీ కస్టడీలో ఒక దళితుడు మీరు పెట్టినటువంటి టార్చర్ని భరించలేక చనిపోయింది వాస్తవమా కాదా? దీని మీద కూడా మీరు సమాధానం చెప్పండి. రెండవది, రోజుకొక మానభంగం, రోజుకొక హత్య గత 30 రోజుల్లో జరిగింది వాస్తవం కాదు అని మీరంటే, మీ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ, మీ దగ్గర ఉన్నటువంటి కేసెస్ డైరీ, ఇక్కడ ఒక పోలీస్ శాఖ ఉంది. ఎవ్రీడే ఏం జరుగుతుందో పోలీస్ శాఖలో కేసులు ఫైల్ అయినటువంటి రికార్డ్స్ ఉంటాయి. అవన్నీ బయట పెట్టండి. మీరు జరగలేదంటున్నారు కదా, ఎన్ని కేసెస్ ఈ రాష్ట్రంలో జరిగాయి మీరు బయట పెట్టండి. 34 నంబర్కి మీరు కట్టుబడి ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకు ఆ పేర్లను పంపించవచ్చు కదా హోంమంత్రి? పంపుతాం, అడిగారు కదా, పంపుతాం. ఈ వేదిక మీద నుంచి కూడా మా దగ్గర ఉన్నటువంటి డేటాని మీకు ఇస్తాం. పంపకపోతే ఆమె జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు ఎందుకు పెట్టకూడదని కూడా అడుగుతున్నారు. సార్, అనేక కేసులు పెడతారు. ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలన్నీ వాళ్ళ జేబు సంస్థలుగా మారిపోయిన తర్వాత కేసులు పెట్టడం పెద్ద ఆశ్చర్యం ఏముంది? పెడతారు కేసెస్, పెట్టుకోమనండి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యతలో ఉన్న వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా వారి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తారు ఖచ్చితంగా. ఏంటి, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు, ఏం సాధించారు? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండని దేశవ్యాప్తంగా, దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకి తెలిసేలాగా, దేశ ప్రజలందరికీ తెలిసేలాగా చెప్పొచ్చాం. మద్దతు కూడా కట్టేటటువంటి ప్రయత్నం చేశాం. ఇక్కడ ఉన్నటువంటి చాలా పత్రికలు, చాలా మీడియా వ్యవస్థలు వారి జేబు సంస్థలు కాబట్టి ప్రసారం చేస్తున్నటువంటి మాధ్యమాలనేమో వాటి ప్రసారాలు నిలిపేస్తున్నారు. వీరు ఎక్కడా కూడా ఆ జరిగేటటువంటి దమనకాండని ప్రజలకి చూపించరు, అచ్చువేయరు, ప్రసారం చేయరు. కాబట్టి రాష్ట్రంలో జరిగేటటువంటి ఈ యొక్క ఉదాంతాలన్నిటినీ జాతీయ మీడియాలో వచ్చే విధంగా కూడా చేసొచ్చాం. మీరు మద్దతు కూడగట్టడం అని చెప్తున్నారు కానీ మీరు మద్దతు ఇచ్చేశారు ఇండియా కూటమికి అని చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళంతా ఇండియా కూటమికి సంబంధించిన పార్టీల లీడర్లు ఎక్కువ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అయిపోయింది, ఇండియా కూటమి వైపు వెళ్తున్నారనో ప్రచారం జరుగుతుంది.
ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు కాబట్టి వీళ్ళందరూ ఎన్డీఏతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఇండియా కూటమి మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. మేమేమంటామంటే ఉత్తరప్రదేశ్ ఉంది ఈ దేశంలోని, అది కూడా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్. అక్కడ ఎలాంటి హత్యలు జరుగుతున్నాయో, అక్కడ ఎలాంటి దమనకాండ జరుగుతుందో దాన్ని మించిపోయినటువంటి దమనకాండ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది వాస్తవం. ఎవరు ఎలాంటి మద్దతు కూడగట్టారో ప్రజలందరూ చూశారు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి, ఇండియా కూటమిలో ఉన్నాయి. రెండు సపోర్ట్ చేస్తున్నాయి మాకు. మేము ఏ కూటమిలో భాగస్థులం కాదు. మేము రైట్లో లేం, లెఫ్ట్లో లేం, మేము స్ట్రైట్గా ఉన్నాం. మా విధానం చాలా సూటిగా ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పులను ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే అత్యంత ఎక్కువ హత్యలు జరుగుతున్నటువంటి రాష్ట్రంగా కేసెస్ నమోదైంది. వాస్తవమా కాదా దీని మీద చెప్పమంటున్నాం. దీని మీద ఏ పార్టీ సపోర్ట్గా వస్తే ఆ పార్టీని నిందించేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తుంటారు. అదే వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. ఇండియా కూటమికో అటు ఎన్డీఏ కూటమి ఇద్దరికి కూడా అంతే దూరం. మేము రైటు లేం, లెఫ్ట్ లేం, స్ట్రైట్ గానే ఉన్నాం. మేము ఇండియా కూటమిలో భాగం కాదు, ఎన్డీఏ కూటమిలో భాగం కాదు. ఈ రాష్ట్ర ప్రజలకి ఏం కావాలో రాష్ట్ర ప్రజల తరఫున నిలబడి ఉన్నాం. రైట్. ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతోంది అని ఢిల్లీకి వెళ్ళి గొడవ చేస్తున్నారు మీరు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగట్లేదు. రెడ్ బుక్ గురించి హోర్డింగ్ పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. హోర్డింగ్ పెట్టడం ఏంది? నేనే రోజు మీటింగ్లు అన్నీ తిరిగి చెప్పాను. రెడ్ బుక్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు అంటున్నారు లోకేష్ గారు. చేయమనండి. ఓపెన్ చేయకముందే మీరు ఢిల్లీ దాకా పోవాల్సి వచ్చిందంట. వన్స్ అది ఓపెన్ చేస్తే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన. రౌడీ రాజ్యాన్ని అమలు పరచాలని వారు అనుకుంటే చాలా సంతోషం, అమలుపరచండి. మీ పార్టీ గతంలో ఎలాంటి దెబ్బతిన్నదో చూశారు మీరు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, బ్లడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు పరుస్తుంది ప్రజలందరూ గమనిస్తున్నారు. పరిపక్వత లేనటువంటి రాజకీయం మీ యొక్క పార్టీ కూటమి యొక్క సొంతం అని ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. మీ యొక్క ఈ చిలక పలుకులకి భయపడేటటువంటి వారు ఎవరు లేరు ఇక్కడ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం యొక్క గొంతు వినపడాలి అని అనుకునే ప్రభుత్వాలు నిలబడతాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఢిల్లీలో 70 సీట్లలో 67 సీట్లు గెలిచింది. ఇంతకంటే పెద్ద విజయం వారిది. 3 సీట్లు ఉన్నటువంటి బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. ఎందుకు అంటే వారు తప్పు చెయ్యకూడదని నిర్ణయించుకున్నారు కాబట్టి. వారు తప్పు లేనప్పుడు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, ఎవరు ప్రశ్నించినా సమాధానం చెప్పగలుగుతారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, గట్టిగా నిలబడ్డారు, రెండవసారి కూడా గెలిచారు. మీరు భయపడుతున్నారు కాబట్టి, మీది దోపిడీ ప్రభుత్వం కాబట్టి, మీది మారణకాండ సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి, ఈ రాష్ట్రాన్ని శవాల దెబ్బగా మారుస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి, ప్రశ్నించే గొంతుక లేకుండా చేయాలనేటటువంటి ఆలోచనతోటి మీరు ఈ దమనకాండను సృష్టిస్తూ ఈ కాకమ్మ కబుర్లు చెప్తూ ఉన్నారు. మీరు చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు. ఇది వాస్తవం. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని కోర్టులకు వెళ్ళడం అనేది దేశంలో ఎప్పుడైనా చూసామా? ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తప్పలేదు. గతంలో ఒకళ్ళిద్దరు సభ్యులు ఉన్న భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా శాసనసభలో పోరాటం చేసింది. 2-3 ఎమ్మెల్యేలు ఉన్న లెఫ్ట్ పార్టీలు పోరాటం చేశాయి. ఒకే ఎమ్మెల్యే ఉన్న న్యూ డెమోక్రసీ నుంచి గుమ్మడి నరసయ్య గారు లాంటి వాళ్ళు పోరాటం చేశారు. ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే పోరాటం చేయలేరు? అసలు ఖచ్చితంగా చేస్తాం. ప్రతిపక్ష హోదా అనేది మా హక్కు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతిపక్ష పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఏం 10 పార్టీలు ప్రతిపక్షంలో లేవే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నిటితో జత కట్టి ప్రభుత్వంలో భాగస్వామిగా చేసుకొని వారందరినీ లొంగ తీసుకొని మీరు అరాచక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం. అదే నేను చెప్తుంది. 3 సీట్లు ఉన్నటువంటి బీజేపీకి ప్రతిపక్షం హోదా ఇచ్చినప్పుడు మీరెందుకు భయపడుతున్నారు అంటున్నారు. ఎస్, మేము అడుగుతుంది ఎందుకు? ప్రజల తరఫున ప్రశ్నించటానికి, ప్రజల వైపున నిలబడి ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని నిలదీయడానికి, ప్రభుత్వం తీసుకునేటటువంటి తప్పుడు విధానాలని ఎండగట్టడానికి. నిజంగా మీరు తప్పు చేయకపోతే మీకెందుకు భయం? ఇవ్వడం వల్ల మీకు జరిగే నష్టం ఏముంది? 164 మంది సభ్యులు ఉన్నటువంటి మీరు 11 మందిని చూస్తే ఎందుకు భయపడుతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో అసెంబ్లీ పైన అలుగుతున్నాడు, మారాన్ చేస్తున్నాడు, ఆయనకి రాజకీయ పరిపక్వత లేదు అనేది కదా.
ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో అధికార పార్టీ చేస్తున్న విమర్శ. ఈ రాష్ట్రంలో ఒక్క ఎంపీగా ప్రస్థానం మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రతిపక్ష హోదా దక్కించుకొని రెండవసారి అధికార పక్షంలో నిలబడి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి పరిపాలన అందించినటువంటి ప్రభుత్వం మాది. దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారి గురించి మాట్లాడడానికి వారికి ఏం అర్హత ఉంది? ఎవరో పెట్టినటువంటి పార్టీని తీసుకొని వారు ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు, కానీ సొంతంగా పార్టీ పెట్టలే వాళ్ళు. అట్లే ఉంది, అందరూ పెడతారు ఆ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీని నిలబెట్టి ఒక పార్టీని పెట్టి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తికి పరిపక్వత లేదనడం నిజంగా మీకు పరిపక్వత ఉందా అని అడుగుతున్నాను. కానీ రావట్లేదు. అసెంబ్లీ పైన అలిగితే ఎట్లా? అసెంబ్లీకి రావాలి కదా, అలిగితే ఎట్లా? రావట్లేదు ఎలా అంటారు? 2 సెషన్స్ లో 2 సెషన్స్ అటెండ్ అయ్యాం, రాలేదని ఎలా అంటారు? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే 2 సెషన్స్ అటెండ్ అయ్యామా లేదా? ఎలా రాలేదని అంటారు? డైరెక్టేనా? అయ్యాం కదా, 2 సార్లు అయ్యాం, అవలేదని ఎలా అంటారు? సో ఇప్పుడు ఫర్దర్ గా కూడా ఖచ్చితంగా అటెండ్ అవుతాం, అసెంబ్లీకి వెళ్తారు, ఫైట్ ఖచ్చితంగా వెళ్తాం. ఓకే, చివరిగా కంక్లూడ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్, పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్స్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇష్యూస్ పైన కావచ్చు, మీరు ఢిల్లీ ధర్నా పైన కావచ్చు, వీటన్నిటిపైన ఆయన మౌనం పాటించడం వెనక రీజన్ ఏంటని చెప్పి అనుకుంటున్నారు? చేయగలిగేది ఏముంది? అతని చేతిలో ఏముంది? మాట్లాడటం సైలెంట్ మోడ్లో ఉన్నారు ఆయన. తెలుగుదేశం పార్టీకి వారు సపోర్ట్ చేస్తున్నారని ముందు నుంచి చెప్తూ వచ్చాం మేము. అదే నిజం చేశారు వారు. ఇవాళ ఒక పదవి తీసుకొని ఆ పదవిలో వారు సాటిస్ఫై అయ్యారా, లేకపోతే ఆ పదవిని ఆశ చూపించి అతనికి ఇచ్చి కంట్రోల్ చేశారా? ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద స్పందించలేనటువంటి పరిస్థితిలో ఆయన నెట్టవేయబడ్డాడు. ఈ రాష్ట్రంలో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారా అని ప్రజలు అనుకునేటటువంటి పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే మారణ కాండ జరుగుతున్నా మాట్లాడినటువంటి వ్యక్తి, అఘాయిత్యాలు జరుగుతున్నా మాట్లాడినటువంటి వ్యక్తి, అమాయకుల మీద, చిన్న బిడ్డల మీద మానభంగాలు జరుగుతున్నా మాట్లాడలేనటువంటి వ్యక్తి, పథకాలు ఇవ్వకపోయినా మాట్లాడలేనటువంటి వ్యక్తి, ఏ పథకాల మీద అయితే విషం కక్కారో అదే పథకాలు వాళ్ళకి ఇవాళ సంజీవినిలాగా మారి అధికారం తీసుకొచ్చి పెడితే ఆ పథకాలను కూడా అమలు చేయలేకపోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీయలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? చూడండి, వ్యూహం కావచ్చుగా. ఏం వ్యూహం? 2 నెలల నుంచి ప్రభుత్వ పథకాల మీద ఆధారపడ్డటువంటి ప్రజలకి మీరేం సమాధానం చెప్తారు? చెప్పాలి కదా. ప్రజల్ని పథకాలపైన ఆధారపడకుండా చేయడం ఎలా, ఆధారపడకుండా వాళ్ళంతటి వాళ్ళు బతకడం ఎలా అనేది నేర్పించడం పైన ఆలోచన చేస్తున్నారేమో. 14 సంవత్సరాల నుంచి ఏమి నేర్పించారు? ఇవాళ కూడా అదే కదా నేర్పిస్తున్నారు. అప్పుడు ఆయన ఒక్కడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ. ఇవాళ చాలా స్పష్టంగా వారి యొక్క మాటల్లో మీకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ పథకాలు అమలుపరచడానికి మాకు సరైనటువంటి ఆర్థిక పరిపుష్టి లేదు అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మేము పథకాలు చెయ్యలేము అని. చెయ్యలేము అని నీళ్లు వదిలేసిన తర్వాత మళ్ళీ పథకాల గురించి మాట్లాడుతూ దీనిలో ఏదో వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఉంటుంది అని మనం ఆలోచించి వారికి ఇంకొక రకమైనటువంటి దీన్ని ఇవ్వడమే తప్ప, క్రెడిట్ ఇవ్వడమే తప్ప, 2 నెలల నుంచి ఒక పథకాన్ని అమలు పరిచినటువంటి ప్రభుత్వం ఇది. 14,200 కోట్లు అప్పు తెచ్చినటువంటి ప్రభుత్వం ఇది. 17,000 కోట్లు కదా. 14,200 కోట్లు కలిపితే 17,000 కోట్లు. ఇంకా కొన్ని తేలేదు, అప్రూవల్స్ మాత్రమే తీసుకున్నారు. అంటే ఇంత దిగజారుడు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుంటే స్పందించలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకెప్పుడు స్పందిస్తారు? చూద్దాం. ఆయన స్పందించకపోవడం వెనక రీజన్ ఏంటి, వ్యూహమా, మీరు అనుకున్నట్టుగా ఆయన మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు, మాకు కొంచెం సమయం కేటాయించినది. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.